తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ను రాష్ట్రపతి నియమించారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్కు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సీజే జస్టిస్ అలోక్ ఆరాధే బాంబే హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ను రాష్ట్రపతి నియమించారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్కు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సీజే జస్టిస్ అలోక్ ఆరాధే బాంబే హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. ఏఐసీసీ హెడ్ ఆఫీస్ ఇందిరాగాంధీ భవన్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. టూర్లో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై ఏఐసీసీ నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 16న సింగపూర్ వెళ్లనున్నారు సీఎం రేవంత్. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు సర్కార్ కృషి చేస్తోందని చెప్పారు మంత్రి సీతక్క. ఏఐసీసీ హెడ్ ఆఫీస్ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఢిల్లీకి పోయారు. ఇందిరాగాంధీ భవన్ ఓపెనింగ్ కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ అగ్రనేతలను కలిసే అవకాశం ఉంది. 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై ఏఐసీసీ నేతలతో చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు చెప్పారు. ఢిల్లీ టూర్ తర్వాత సీఎం రేవంత్ టీం 16న సింగపూర్ వెళ్లనుంది. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 19 వరకు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో కలిసి సింగపూర్ లో పర్యటించనున్నారు. స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు, పారిశ్రామిక పెట్టుబడులపై సీఎం బృందం చర్చించనుంది. తర్వాత ఈ నెల 20 నుంచి 22 వరకు దావోస్ లో పర్యటించనున్నారు సీఎం రేవంత్. దావోస్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో పెట్టుబడులపై సమిట్ లో వివిధ కంపెనీల ప్రతినిధులతో డిస్కస్ చేయనున్నారు సీఎం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్నారు మంత్రి. వీరభద్రస్వామి ఆలయాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తామన్నారు. అంతకుముందు కరీంనగర్ డీసీసీ ఆఫీసులో నిర్వహించిన పీసీసీ మాజీ చీఫ్ సత్యనారాయణ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు పొన్నం. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక గొప్ప ఖ్యాతిని సంపాదించి పెట్టిన నాయకుడు, ఒక గ్రామంలో జన్మించి ఇందిరాగాంధీ గారి లాంటి నాయకుడి దగ్గర పూర్తిగా సత్సంబంధాలతో గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి, 6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి కలిసి వారి దగ్గర శిష్యరికం పొంది పనిచేసేటువంటి అవకాశం దొరికింది. ఈ సందర్భంలో నివాళులు అర్పిస్తాను. వారి జయంతి సందర్భంగా సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు సర్కార్ కృషి చేస్తుందన్నారు మంత్రి సీతక్క. ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి జంగుబాయి జాతరలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఆదివాసీ సంప్రదాయం ఉట్టిపడేలా ఆభరణాలు ధరించారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవని, వాటిని సంరక్షించాలని కోరారు మంత్రి సీతక్క. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు కేంద్ర వాణిజ్య పన్నులు, ఎగుమతుల శాఖ మంత్రి పీయూష్ గోయల్. వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పసుపు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దశాబ్దాల కల నెరవేరడంతో పసుపు రైతులు సంతోషిస్తున్నారు. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డును ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ అరవింద్ తో పాటు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా ఎన్నికైన పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. కుంభమేళా రోజున తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు శుభపరిణామమన్నారు పీయూష్ గోయల్. 2023లో మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోడీ పసుపు బోర్డు ప్రకటించారని, బోర్డు సాధన కోసం ఎంపీ అరవింద్ ఎంతో శ్రమించారని తెలిపారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మంచి రోజులు రానున్నాయని చెప్పారు. పసుపు పంటకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, రైతులు మరింత నాణ్యమైన పసుపు పండించాలని కోరారు పీయూష్ గోయల్. वचन पूर्ति का भी दिन है और प्रधानमंत्री मोदी जी के आशीर्वाद से नेशनल टर्मरिक बोर्ड बना है. हमारे मित्र पल्ले गंगा रेड्डी गारू इसके पहले चेयरमैन बने हैं. बहुत बहुत बधाई आपको.
अलग अलग देशों के प्रतिनिधि भी अब इस बोर्ड में जोड़े जाएंगे। निर्यातक जो एक्सपोर्टर्स हैं और जो प्रोड्यूसर्स हैं, इनके प्रतिनिधियों को भी इस बोर्ड में जोड़ा जाएगा। और जो प्रधानमंत्री मोदी जी की एक पहचान है पूरे देश और दुनिया में। ఇకపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాదని పసుపు బోర్డు అరవింద్ అని ఎంపీని ఉద్దేశించి అన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. 175 మంది రైతులు నామినేషన్లు వేసి పసుపు అంశాన్ని దేశవ్యాప్తం చేశారన్నారు. అరవింద్ బాండ్ రాసిచ్చినప్పుడు అనేక మంది హేళన చేశారని గుర్తు చేశారు. బోర్డు ఏర్పాటుతో మరిన్ని పరిశోధనలు జరుగుతాయని, కొత్త వంగడాలు అందుబాటులోకి వస్తాయని, పసుపు ధర కూడా పెరుగుతుందన్నారు. బోర్డుకు కేంద్రం బడ్జెట్ కూడా ఇస్తుందని చెప్పారు బండి సంజయ్. ఆయన పేరే పసుపు అరవింద్, పసుపు బోర్డు అరవింద్. చాలా మంది హేళన చేశారు, నవ్వుకున్నారు. చాలా మంది సాధ్యమా అని చెప్పి చాలా మంది హేళన చేశారు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి ప్రాధాన్యత చెప్పిన తర్వాత పీయూష్ గోయల్ గారు ఒక అడుగు ముందుకేసి ఎట్టి బస్సులో మనం సాధిస్తామని చెప్పి ఈ రోజు సాధించడం నిజంగా చాలా సంతోషం. సంక్రాంతి రోజున లక్షలాది మంది రైతుల కల నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు ఎంపీ అరవింద్. పసుపు బోర్డుకు నిజామాబాద్ జిల్లా ఎంతో అనుకూలమని, వ్యాపార వాణిజ్య పరంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుందన్నారు. తనను నమ్మిన పసుపు రైతులకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు అరవింద్. పసుపు బోర్డు వచ్చినందుకు ఇవాళ 37 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక బోర్డు స్థాపన జరిగింది. ఎంత నమ్మకం పెట్టుకొని ప్రధానమంత్రి గారు మనకి ప్రసాదించిండు. మనము ఇవాళ ఈ పసుపు బోర్డు ప్రారంభమైనాక నాకు ఇంకింత బాధ్యత పెరిగిందన్న ఫీలింగ్ ఉంది. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు సాధించారని అన్నారు. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. పసుపు బోర్డు విషయంలో ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా నిజామాబాద్లో ఏర్పాటుకు ఎంపీ అరవింద్ కృషి మరువలేనిదని చెప్పారు. పసుపు బోర్డు చైర్పర్సన్ గా పసుపు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు పల్లె గంగారెడ్డి. 2019లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారు ఈ ప్రాంత రైతుల కళ నెరవేర్చడానికి నిరంతరం సంఘర్షణ చేసినటువంటి, శ్రమించినటువంటి నా ఆత్మీయుడు, నా సోదరుడు ధర్మపురి అరవింద్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తమ తాతల కాలం నుంచి పసుపు బోర్డు కోసం ఎన్నో పోరాటాలు చేశామని తెలిపిన రైతులు పసుపు బోర్డు తెచ్చిన ఎంపీ అరవింద్కు రుణపడి ఉంటామని అన్నారు. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై జరిగిన జంట హత్యల కేసులో పురోగతి సాధించారు రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు. మృతుడు మధ్యప్రదేశ్కు చెందిన అంకిత్ సాకేత్, మృతురాలు బిందు ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా గుర్తించారు. అంకిత్ నానక్రామగూడలో ఉంటూ హౌస్ కీపింగ్గా పనిచేస్తూ జీవితం సాగిస్తుండగా మృతురాలు బిందుతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 8వ తేదీన బిందును ఎల్బీనగర్ నుంచి నానక్రామగూడకు తీసుకొచ్చిన అంకిత్ తన స్నేహితురాలి గదిలో ఉంచినట్టు గుర్తించారు పోలీసులు. అయితే 11వ తేదీ రాత్రి ఇద్దరి హత్య జరిగినట్టు అనుమానిస్తున్నారు. అన్ని రూట్స్లో సీసీ ఫుటేజ్ను పరిశీలించి హంతకుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండ రాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఇది ఈ రెండు మర్డర్స్ ఒకటే చేస్తుండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము. ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది, రీజన్ ఏదైతే ఏమై ఉండొచ్చు అనేది. ఈ మనిషిని మేల్ పర్సన్ కి చేతి మీద ఒక టాటూ ఉంది ఓం అని. తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము. ఇతను కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి ఒక. మహాకుంభమేళా రెండో రోజు వైభవంగా కొనసాగుతోంది. లక్షలాదిగా వస్తున్న భక్తులతో గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం జనసంద్రంలా మారిపోయింది. దేశ విదేశాల నుంచి భక్తులు, సాధువులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. రెండో రోజు అఖాడాలు అమృత స్నానం చేశారు. భక్తుల కోసం యోగి సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమానికి భక్తులు రెండో రోజు పోటెత్తారు. మకర సంక్రాంతి పుణ్యదినం సందర్భంగా మంగళవారం రోజు లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తొలి రోజు 1,65,00,000 మంది పుణ్యస్నానాలు చేయగా ఇవాళ అఖాడాలు అమృత స్నానం ఆచరించారు. వేకువజామున 3 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో అమృత స్నానాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 10,000 ఎకరాల కుంభనగర్ జనంతో నిండిపోయింది. స్నాన్ ఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. వివిధ వర్గాలకు చెందిన 13 అఖాడాలు మహాకుంభమేళాకు వచ్చాయి. అఖాడాల్లో ఎవరు ఎప్పుడు పుణ్యస్నానాలు చేయాలనే దానిపై మహాకుంభమేళా నిర్వాహకులు ముందుగానే వరుస క్రమంలో ప్రణాళిక సిద్ధం చేశారు. మకర సంక్రాంతి, వసంత పంచమి రోజున సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలు అమృత స్నానం చేయాలని యోగి సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అఖాడాలు తమ బృందాలతో ర్యాలీగా తరలివచ్చి పుణ్య స్నానాలు చేశారు. సాధారణంగా 12 ఏళ్లకోసారి కుంభమేళా జరుగుతుంది. కానీ గ్రహాల సంచారం ఆధారంగా గణిస్తే ప్రస్తుత మహాకుంభమేళా 144 ఏళ్లకోసారి వచ్చే అరుదైన ముహూర్తాల్లో జరుగుతున్నట్లు సాధువులు చెబుతున్నారు. ఈసారి భద్రత కోసం సీసీటీవీలు, డ్రోన్లు, అండర్ వాటర్ డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. తీవ్రమైన చలిగాలులు గడ్డకట్టే స్థితిలో నదీ జలాలు. ఈ వాతావరణంలో సోమవారం ఉదయం ప్రయాగరాజ్లో ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా మొదలైంది. లక్షల సంఖ్యలో భక్తులు గంగా, యమున అంతర్వాహినిగా భావించే సరస్వతీ నదుల సంగమ స్థలికి తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. 12 ఏళ్లకోసారి జరిగే ఈ కుంభమేళా 45 రోజుల పాటు కొనసాగనుండగా ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలి వస్తారని అంచనా. 1.5 రోజులు కొనసాగే మేళా ద్వారా 2 లక్షల కోట్ల వ్యాపారం జరగవచ్చని వ్యాపార వర్గాల అంచనా. సుమారు 40 కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాతో ప్రయాగ్రాజ్లో 4,000 హెక్టార్లలో యోగి సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 7,000 కోట్లు ఖర్చు చేసింది. భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చౌకగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. మహాకుంభమేళాకు హాజరైన యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చాయి. కొత్త వాతావరణం కారణంగా ఆమె అస్వస్థతకు గురైనట్టు నిరంజని అఖాడాకు చెందిన మహామండలేశ్వర స్వామి కైలాసానందగిరి మహారాజ్ తెలిపారు. మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వచ్చిన లారిన్ పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లారిన్ తన పేరును కమలగా మార్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఢిల్లీ పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. సీఎం అతిషిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కేసు నమోదు కావడంపై మాటల యుద్ధం నడిచింది. భారత వాతావరణ శాఖ 150 ఏళ్ల వేడుక సందర్భంగా ప్రధాని మోదీ మిషన్ మౌసమ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఢిల్లీ పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. సీఎం అతిషిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కేసు నమోదు కావడంపై మాటల యుద్ధం నడిచింది. భారత వాతావరణ శాఖ 150 ఏళ్ల వేడుక సందర్భంగా ప్రధాని మోదీ మిషన్ మౌసమ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి వాతావరణ శాస్త్రవేత్తలు కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించారు. ఇందుకోసం భూకంపాల రాకను ముందే గుర్తించి హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయాలని కోరారు. భారత వాతావరణ శాఖ 150 ఏళ్ల వేడుకను పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని మిషన్ మౌసమ్ను అధికారికంగా ప్రారంభించారు. వాతావరణ ప్రాసెస్ పై అవగాహనను మెరుగుపరచడం, నిర్వహణ, గాలి నాణ్యత డేటాను అందించడంపై మిషన్ మౌసమ్ దృష్టి సారిస్తుందన్నారు ప్రధాని మోదీ. साइंस के प्रति उसकी जागरूकता को दिखाती। वैज्ञानिक संस्थाओं में रिसर्च और इनोवेशन नए भारत के टेम्परामेंट का हिस्सा है। इसलिए पिछले 10 वर्षों में आईएमडी के इंफ्रास्ट्रक्चर और टेक्नोलॉजी का भी अभूतपूर्व विस्तार हुआ है। मौसम की हर परिस्थिति के लिए तैयार रहे, भारत एक क्लाइमेट स्मार्ट राष्ट्र बने, इसके लिए हमने मिशन मौसम भी लॉन्च किया है। అసెంబ్లీ ఎన్నికల్లో కాల్కాజీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి నామినేషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ వాహనాన్ని వినియోగించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని సీఎం అతిషిపై కేసు నమోదైంది. అతిషిపై కేసు నమోదు కావడంపై ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తప్పుపట్టారు. బీజేపీ నేతలు బహిరంగంగా నగదు, బంగారం గొలుసులు పంచుతున్నట్టు తమకు సమాచారం ఉందని, అయినా వాళ్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు కాదా అని ప్రశ్నించారు కేజ్రీవాల్. तो इनके नेता बताएं कि सारा पैसा, जैकेट, जूते, कंबल, साड़ी, सोने की चेन ये कहां गई?
इन लोगों को अहंकार हो गया कि ये देश को खरीद सकते हैं। इन लोगों को दिखा दो इस बार कि भारत का जनतंत्र बिकाऊ नहीं है, भारत बिकाऊ नहीं है, भारत को खरीदने वाला अभी इस धरती पे पैदा नहीं हुआ। కేజ్రీవాల్ విమర్శలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కేజ్రీవాల్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి సరిగా లేదని అనిపిస్తుందన్నారు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ. మద్యం కుంభకోణం కేసును ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. अरविंद केजरीवाल फेस नहीं है क्योंकि सुप्रीम कोर्ट ने अरविंद केजरीवाल को अयोग्य घोषित कर दिया है। जिस दिन अरविंद केजरीवाल को मुख्यमंत्री पद छोड़ना पड़ा सुप्रीम कोर्ट की अयोग्यता के बाद, क्योंकि अरविंद केजरीवाल तब तक सीएम नहीं बन सकते जब तक उनके ऊपर चल रहा शराब घोटाले का केस समाप्त नहीं होता, तब तक वो सीएम नहीं बन सकते। ప్రధాని మోదీ కేజ్రీవాల్ మధ్య తేడా లేదని లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ ప్రచార వ్యూహాలు, తప్పుడు వాగ్దానాలనే కేజ్రీవాల్ అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఓబీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలకు వారి హక్కులు దక్కాలని మోదీ కేజ్రీవాల్ కోరుకోవడం లేదని, అందుకే కులగణనపై వారిద్దరూ మౌనం పాటిస్తున్నారని ఆరోపించారు. ఎలక్షన్ సందర్భంగా ఢిల్లీలోని ప్రజలతో భేటీ అయ్యారు రాహుల్. ఇవి బులెటిన్ అప్డేట్స్.